హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ ఎందు. నేను నోవోటెల్ గురించి ప్రీవియస్గా పోస్ట్ చేసిన మినీ వ్లాగ్కి కంటిన్యూయేషన్ ఇది. సో ఆ వ్లాగ్లో నేను జస్ట్ గ్లిమ్స్ షేర్ చేశాను కాబట్టి ఫుల్ వీడియోతో మీ ముందుకే వచ్చేసాను. సో నాకు నోవోటెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే అంబియన్స్. ప్లెజెంట్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే నేను దీన్ని తప్పకుండా సజెస్ట్ చేస్తాను. ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియా. తక్కువ మంది ఉండడంతో చాలా ప్లెజెంట్గా అనిపించింది. మా వాళ్ళైతే మంచి మంచి క్లిక్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లేస్లో మనీ ఇన్వెస్ట్ చేయడం అయితే మంచి ఐడియా అని నేను అనుకుంటున్నాను. ఫుడ్ గురించి కాకపోయినా ఇలా మంచి పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నేను విజిట్ చేసినప్పుడు మాకు వెదర్ కూడా చాలా బాగా అనుకూలించింది కాబట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయగలిగాం. వెళ్ళిన వెంటనే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోకుండా ఇలా స్విమ్మింగ్ పూల్ ఏరియాలో కాసేపు అయితే మంచిగా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి మన వైజాగ్ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ డెజర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి మీకు ఫస్ట్ డెజర్ట్స్ చూపిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎక్కువ అవైలబుల్గా లేవు, కానీ వెజిటేరియన్ అండ్ సలాడ్స్ అయితే డిఫరెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సలాడ్స్ అయితే మనమే మనకు కావాల్సిన ప్లేటర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా మాకు నచ్చిన ఐటమ్స్ సర్వ్ చేసుకుని టేబుల్ మీదకి అయితే వచ్చేసాం. ఇది బఫే కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా అన్నీ వేసుకోవచ్చు మన ప్లేట్లో. మా వాళ్ళైతే ఇలా 2 టేబుల్స్లో సెట్ అయిపోయారు. సో అందరం అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాన్ వెజ్ ఎక్కువ లేదని చెప్పి కొంచెం అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను, బట్ కాకపోతే ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరం ఇలా నచ్చిన ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని ఇలా సెట్ అయ్యాము. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పాపడ్స్ కూడా డిఫరెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ, ఎగ్, ఇంకా మనకి ఏదో సలాడ్ కూడా పెట్టారు ఇక్కడ, అండ్ చికెన్ మంచూరియా కూడా అవైలబుల్గా ఉంది. అయితే నా ఫస్ట్ ప్లేటర్. నెక్స్ట్ ఇక్కడ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది పిజ్జా మేకింగ్. ఆ పిజ్జా అయితే మనకి చాలా థిన్ స్లైస్ వచ్చింది. ఇది నా సెకండ్ ప్లేటర్ అనమాట. నెక్స్ట్ మనకి వెజ్లో ఈ చీజ్ బాల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వెజ్లో మనకి పుదీనా రైస్, టొమాటో రైస్, ఆవకాయ రైస్, సాంబార్, ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే అదిరిపోయింది. అండ్ మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే క్యూట్గా ఒక చిన్న ప్లేట్లో తీసుకొచ్చి దానికి ఒక చిన్న టొమాటో కెచప్ బాటిల్ అయితే ఇచ్చాడు. ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. టేస్ట్ కూడా ఓకే, ఫైన్. ఫైనల్లీ నేనైతే ఒక డెజర్ట్ ప్లాటర్ అయితే తీసుకున్నాను. అన్ని డెజర్ట్స్ ఒక్కొక్కటి తీసుకుని ప్లేట్లో వేసుకున్నాను. ఇక్కడ డెజర్ట్సే కాకుండా మన ఇండియన్ స్వీట్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఇంట్లో చేసుకుంటాం చూడండి, ఆ స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ డెజర్ట్స్లో అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ నేనైతే ఈ సెటప్ చూసి ఫస్ట్ ఇది బియర్ అనుకున్నాను, కానీ ఇట్స్ జస్ట్ ఎ మాక్టైల్. ఇలా మేము మాకు నచ్చినవన్నీ ప్లేట్లో తీసుకుని మా టేబుల్ మీద అయితే పెట్టుకున్నాం. మా వాళ్ళైతే ఫుల్గా లాగించేశారు. మన ఇండియన్ స్వీట్స్లో అయితే గులాబ్ జామున్, గోధుమ రవ్వ స్వీట్, ఇంకా బ్రెడ్ పుడింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో నాకు గోధుమ రవ్వ స్వీట్ అయితే చాలా చాలా నచ్చింది. ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంది, కానీ ఫ్లేవర్స్ అయితే ఓన్లీ వెనిలా అండ్ స్ట్రాబెరీ అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే నాట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో ఫైనల్లీ ఇదైతే నా డెజర్ట్ ప్లాటర్ అనమాట. దాంతోపాటు చిన్న మాక్టైల్ అయితే తెచ్చుకున్నాను. ఇదైతే ఆరెంజ్ ఫ్లేవర్, నాట్ అప్ టు ద మార్క్. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇలా బఫేస్కి వెళ్ళినప్పుడు త్వరగా తినేసి త్వరగా వెళ్ళిపోవాలి అని కాకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు నచ్చినన్ని ఐటమ్స్ తినొచ్చు అండ్ కట్టిన ప్రైస్కి కూడా తగినట్టు తినొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో పీకల దాకా తిన్న తర్వాత మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాం. అండ్ ఇదైతే మా బాయ్స్ గ్యాంగ్. ఫైనల్లీ నన్ను ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసింది అయితే క్రిస్మస్ ట్రీ. చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ బియర్ బాటిల్తో కూడా ఒక క్రిస్మస్ ట్రీ అయితే సెట్ చేశారు. నేను కొలీగ్స్తో వెళ్ళడం వల్ల ఎక్కువ కవర్ చేయలేకపోయాను. సో ఇవ్వండి నా వీకెండ్ విశేషాలు. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.